ఓఎస్డి వెంకటకృష్ణ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లాం గ్రామంలో రిపేర్కి అని వెళ్ళి, హౌస్ హోల్డ్ రిపేర్కి అని వెళ్ళి ఆయన చనిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి. నేను అడిగాను, అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు ఇంటికి ఎవరో పిలిచారు, చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగింది, ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయిందని. నాకేమనిపించిందంటే, బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు, బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది.